కల్కి ట్రైలర్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం కన్ఫర్మ్, మూవీలో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ, ఇంకోటి రెడ్. రెడ్ వాళ్ళు ఖచ్చితంగా విలన్స్ అయి ఉంటారు. ఈ రెడ్ గ్రూప్ లో ఇతను మాత్రం మెయిన్ విలన్ ఎవరైతే ఉంటారో అతని కింద పనిచేస్తుండొచ్చు. మేబీ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. ఈ సీన్ చూస్తుంటే ఇక్కడ రెడ్ గ్రూప్ కి సంబంధించిన సైన్స్ ఉన్నాయి కాబట్టి కమల్ హాసన్ గారు కూడా ఈ రెడ్ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అండ్ ఈ వ్యక్తి ఇక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. మేబీ వాళ్ళ దృష్టిలో సుప్రీం యాస్కిన్ అనే ఆ ఒక్కడే దేవుడు కమల్ హాసన్ గారే అయ్యుండొచ్చు. అండ్ ఈ దేవుణ్ణి బీట్ చేసేది కల్కి అని తెలుసుకొని అతను దీపిక కడుపులో నుండి పుట్టబోతున్నాడు కాబట్టి దీపికాను పట్టుకోమని ఇతని ద్వారా ప్రభాస్ కి మన భాషలో చెప్పాలంటే సుపారీ ఇచ్చిండొచ్చు. ఈ సీన్ లో ఈ కాలెవరిది అనేది పక్కన పెడితే ఈ చెయ్యి మాత్రం ఖచ్చితంగా అశ్వత్థామదే. దానికి ప్రూఫ్ మాత్రం ఇదే. అశ్వత్థామతల్లో ఒక వెలుగొచ్చే రాయి కనిపిస్తుంది. దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే అశ్వత్థామ పుట్టడమే ఫోర్ హెడ్ లో ఆ జిమ్ తోనే పుడతాడంట. ఈ జిమ్ వల్లనే అశ్వత్థామకి పవర్స్ వస్తాయి. అదే అతన్ని స్ట్రాంగ్ గా మారుస్తుంది. అతన్ని ఇన్విజిబుల్ గా కూడా చేయగలుగుతుంది. అశ్వత్థామకి ఆకలి, దాహం ఎటువంటి డిసీజెస్ రాకుండా అన్ని వేల సంవత్సరాల నుండి కాపాడుతుంది ఈ జిమ్మే. అండ్ ట్రైలర్ లో బ్యాక్ సైడ్ నుంచి కనిపించేది అశ్వత్థామ యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి సీనే అయి ఉండొచ్చు. ఎందుకంటే అశ్వత్థామ ఇంట్రొడ్యూసింగ్ వీడియోలో అమితాబ్ బచ్చన్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆ పోజ్ కూడా సేమ్ ఇదే డైరెక్షన్ లో కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లో ఈ బేబీ లీఫ్ ని ఎందుకు ఇంత హైలైట్ చేసి చూస్తున్నారంటే కల్కి మూవీ ప్రకారం ఆ టైం కి భూమి మీద ఉన్న రిసోర్సెస్ మొత్తం అయిపోతాయి. బిల్డింగ్స్ ఎక్కువ అయిపోతాయి, చెట్లు కనుమరుగైపోతాయి. ఫ్రెష్ ఎయిర్ ని కూడా గంటకి 500 యూనిట్స్ లెక్కన అమ్ముకునే స్థాయికి వచ్చేస్తారు మనుషులు. ఆ టైంలో అక్కడ ఆ మొక్క పెరగడం అనేది నిజంగా వాళ్ళ అదృష్టం. అండ్ మూవీ స్టార్టింగ్ లో వచ్చే డైలాగ్ ఈ వరల్డ్ లోనే ఫస్ట్ సిటీ. వికీపీడియా ప్రకారం ఈ వరల్డ్ లోనే ఫస్ట్ సిటీ క్యాటల్హోయిక్. అట్ ప్రెజెంట్ ఈ ప్లేస్ టర్కీలో ఉంది. ఈ సిటీలో దాదాపు 10,000 మంది జీవించేవారంట. అండ్ ఇక్కడ హంటింగ్, అగ్రికల్చర్, యానిమల్ డొమెస్టికేషన్ అంటే వైల్డ్ యానిమల్స్ ని ఇంటి దగ్గర పెంచుకునే ఆచారం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది.